తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును కడపలో ఘనంగా నిర్వహించాలి అని చెప్పి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ మహానాడు విజయవంతం చేయడంలో భాగంగా ఎక్కడికక్కడ జిల్లాలలో మినీ మహానాడులు నిర్వహిస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడులు నిర్వహించుకొని దాన్ని కసరత్తు చేసుకుంటూ ఉన్నారు విజయవంతం చేయడం కోసం. ఈ క్రమంలో ఈ మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్న మాటలు ఆ పార్టీకి తల పప్పి కట్టేలా చేస్తూ ఉన్నాయి. మనం చూసాం భూమా అఖిలప్రియ గారు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు, నేను ఒక వ్యక్తికి తీసుకెళ్ళి ఆ వ్యక్తికి పదవి ఇవ్వాలి, కాదు పెడదని వేరే వాడికి ఎవరికైనా ఇస్తే మాత్రం అడుగు కూడా పెట్టనివ్వను. నేను ఇప్పటికే లోకేష్ గారికి కూడా చెప్పి ఉన్నాను, లోకేష్ అన్నకు కూడా, వేరే ముక్కు మొహమ్మడికి తెలియని వారికి ఇస్తే మాత్రం అడుగు కూడా పెట్టనివ్వను. నేను అధిష్టానికని ఇదే మాట చెబుతూ ఉన్నాను. నేను చెప్పిన వాళ్ళకు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇవ్వాలి అని చెప్పి ఆమె డైరెక్ట్గా ఓపెన్ డయాస్ మీద వ్యాఖ్యలు చేశారు. ఇంకా అనకాపల్లి లాంటి చోట్ల అయితే సీనియర్ నాయకులుగా ఉన్న దాడి వీరభద్రరావు గారు లాంటి వాళ్ళు, మొత్తం జిల్లా అధికారులంతా కనుక అవినీతి పరులు, అవినీతిమయం అయిపోయింది. పార్టీకి, ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది, అధికార యంత్రాంగం అంతా కూడా అవినీతిమయమే అని చెప్పేశారు ఆయన. ఇలా ఏడ చూసినా కూడా ఇంకా భీమిలి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న, సీనియర్ నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారి వాళ్ళ కొడుకు గంటా రవితేజ, ఆయన చేసినటువంటి నినాదాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన చేసిన నినాదాలు తెలుగుదేశం పార్టీ పెద్దలకు తలపొప్పి కట్టి ఏం నెత్తినొప్పిరా బాబు అనుకునేటట్లు. వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉంటే ఆయన వేదిక మీదకి వచ్చారు. కార్యకర్తలు జోష్ నింపాలి అని చెప్పి అనుకున్నారు. ఆ జోష్ నింపే క్రమంలో ఏమంటారు, పూర్తిగా తడబడ్డం అంటే మామూలుగా కాదు. జోహార్ ఎన్టీఆర్ అన్నారు. బాగుంది. కార్యకర్తలు కూడా ఫుల్ జోష్లో జోహార్ ఎన్టీఆర్ అన్నారు. అక్కడ దాగినారా, జోహార్ సీఎం చంద్రబాబు సార్ అన్నారు. కార్యకర్తలు జోష్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈయన ఏం నినాదాలు ఇస్తున్నారు మర్చిపోయారు. వాళ్ళు కూడా జోహార్ సీఎం సార్ అన్నారు. తర్వాత జోహార్ లోకేష్ అన్న అన్నారు. ఈ కార్యకర్తలు అదే ఫ్లోలో ఉన్నారు కదా, జోహార్ లోకేష్ అన్నారు. జోహార్ ఎన్టీఆర్ అట, జోహార్ చంద్రబాబు అట, జోహార్ లోకేష్ అట. ఆ తర్వాత రియలైజ్ అయ్యారు, అరే బాబు మనం చెప్పాల్సింది జోహార్ కాదు అని. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం సోషల్ మీడియాలో మారుమోగిపోతూ ఉంది. రకరకాల మీమ్స్, మధ్యలో ఇంకా సినిమా సీన్లు యాడ్ చేసి ఇంకెట్లుంటుంది నెటిజన్లు. అసలు ఏమంటారు, స్టేజ్ ఫియర్ ఏమో కానీ పాపం ఆయన అసలు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఉత్సాహం, అసలు అదొక రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్, ఒక రకమైనటువంటి మాటలతో అంటే మొత్తం అంతా తడబడిపోయారు. సో ఈ మినీ మహానాడులలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలకు, వాళ్ళ సోషల్ మీడియాకే కాకుండా న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావాల్సినంతటి కంటెంట్ ఇవ్వడం ఇన్ ద సెన్స్ కావాల్సినంతగా తడబడుతూ ఉన్నారు. కావాల్సినంతగా వాళ్ళ పార్టీని రోడ్డును పడేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకైతే నెత్తి బొప్పి కడుతూ ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానానికి. అయితే మహానాడుకు సన్నద్ధంగా ఈ ఏర్పాట్లు చేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అండ్ కడపలో అయితే ఇప్పటికే కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ మేడం మీద తీవ్రమైన విమర్శలు. ఇప్పుడు వీళ్ళు పోయి మళ్ళీ కడపలోనే మహానాడు పెడుతూ ఉన్నారు. ఆ మహానాడు పేరుతో పూర్తిగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారని చెప్పి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రతి ఆసుపత్రి దగ్గర వసూలు చేస్తున్నారట, ప్రతి చిన్న ఆఫీసుల దగ్గర వసూలు చేస్తున్నారట మహానాడు పేరు చెప్పి. ఆసుపత్రికి 1,00,000 అంటున్నారట, ఇంకో పెద్ద కంపెనీకి ఇంత అంటున్నారట, ఇంకా చిన్న వాళ్ళకి ఇంత అంటున్నారట. మహానాడు పేరు చెప్పి ఏదో కార్యక్రమం పేరు చెప్పి వసూలు చేసుకుంటున్నారట. సీసీ కెమెరాలకు అంటున్నారట, స్టేజ్కి అంటున్నారట, వేదిక అంటున్నారట. పోయిన వాళ్ళ అవి వినాయక చవితికి చందాలు పట్టుకొని పోయినట్లు పోతున్నారట, వసూలు చేస్తున్నారట. సరిపోయింది పోండి. పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు రాస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ మేడం మీద సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఓ సొంత పార్టీ వాళ్ళే వన్ టైం ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. ఇప్పుడు మహానాడు ఎక్కడ పెడుతూ ఉండడం, మహానాడు పేరు మీద వసూళ్ళు, మహానాడు సన్నాహక కార్యక్రమాలు అని చెప్పి మినీ మహానాడులో ఇట్లా జోహార్ నినాదాలు, పార్టీ అధిష్టానానికి వార్నింగ్లు ఇస్తూ ఉండడం, మొత్తం అవినీతి అయిపోయిందని చెప్పి చేయడం. సో మొత్తం మీద అయితే సమాచారం తిరక్కముందే కూటమి ప్రభుత్వం అసలు జనాల్లో పలచనైపోయింది. వాళ్ళ పార్టీ నాయకుల్లో కూడా పూర్తిగా పలచనైపోయారు.